ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పార్లమెంట్ ఇన్ఛార్జీలు ఎంపీ అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఆ భేటీలో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్ స్క్రూటినీ పూర్తయిన తరుణంలో భవిష్యత్ కార్యాచరణపై సీఎం నేతలతో చర్చించారు. రానున్న 11 రోజులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. పార్టీలో కష్టపడిన వారికి భవిష్యత్ ఉంటుందని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రతి మండల బూత్ స్థాయిలో పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించిన సీఎం ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 120 రోజుల్లో అమలు చేసిన పథకాలు, పేదలకు చేకూరుతున్న లబ్ధిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి నేతలకి కొన్ని సూచనలు చేశారు. ఎలాంటి సూచనలు చేశారు సాదిక్? ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేవలం 11 రోజుల ప్రణాళికను పూర్తి స్థాయిలో అమలు పరచాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకులకైతే సూచించడం జరిగింది. ప్రధానంగా మంత్రులు, పార్లమెంట్ సంబంధించిన ఇన్ఛార్జీలు ఉన్నారు, అదేవిధంగా అభ్యర్థులు, వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక దిశ నిర్దేశించడం జరిగింది. జూమ్లో జరిగినటువంటి మీటింగ్లో ప్రధానంగా చూసినట్టయితే బూత్ లెవెల్ నుంచి వెళ్ళి మండల స్థాయి సంబంధించిన అంశాల్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్కు వచ్చే విధంగా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి దానిపైన కూడా ఈ జూమ్ మీటింగ్లో ప్రధానంగా చర్చించడం జరిగింది. 120 రోజుల ప్రజా పరిపాలనలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటి కూడా ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా వచ్చేటువంటి రోజులలో కూడా ఏం చేయబోతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. ప్రతి వాళ్ళు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలన్న అంశాన్ని కూడా జూమ్ మీటింగ్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలా కీలకమైన అంశం చూసినట్టయితే నాయకులు సమన్వయంతో ముందుకెళ్లాలి. ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా పార్లమెంట్ సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా సమన్వయంతో కూర్చుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా స్పష్టమైనటువంటి విధానాన్ని కూడా చెప్పడం జరిగింది. దీనికి కష్టపడి పనిచేయాలి, కష్టపడి పనిచేసే వారికి ప్రతిఫలం వస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నాయకులకైతే దిశ నిర్దేశించడం జరిగింది. ప్రధానంగా దీంతో పాటుగా 120 రోజుల పాటు జరిగినటువంటి ప్రజా పరిపాలనలో 6 గ్యారంటీ స్కీమ్స్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. అదేవిధంగా బీజేపీ మతత్వ రాజకీయాల ద్వారా దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలను కూడా ప్రజలకు వివరించేందుకు అదొక ప్రధాన అస్త్రంగా కూడా మాట్లాడాలి. ప్రజలకు ఓటర్లను చైతన్యవంతం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే జూమ్ మీటింగ్లో స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇక ముఖ్యమైనటువంటి కేఐసీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆ ప్రచారంలో భాగస్వాములు కాబోతున్నారు. ఈ నెల 5వ తారీఖు రోజు ఇటు భువనగిరి, ఆదిలాబాద్ 2 నియోజకవర్గాల్లో కూడా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఉండబోతుంది. ఆ 2 పార్లమెంట్ సెగ్మెంట్తో పాటుగా మిగతా పార్లమెంట్ సెగ్మెంట్లో సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరైతే అనుకుంటారో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఎవరైతే కావాలో ఆ ప్రచారానికి కావాలో దానికి సంబంధించినట్టు పూర్తి వివరాలు కూడా గాంధీ భవన్కు అటాచ్లో ఉండాలని చెప్పడం జరిగింది. ఇంకా ఆ గాంధీ భవన్ సంబంధించినటువంటి వార్ రూమ్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడ లూపోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రచారంలో వెనుకబాటుతున్నది, అదేవిధంగా ఎట్లా ముందుకెళ్లదానిపైన కూడా ఒక ఏటీసీ లాగా గాంధీ భవన్ వార్ రూమ్ పనిచేస్తూ ఉంది. దానికి అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో ప్రధాన భూమిక పోషించేటువంటి మంత్రులు ఉన్నారు, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు. అభ్యర్థులు ఏ విధంగా వాళ్ళని డ్రైవ్ చేయాలని దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే వారికి ఫోకస్ పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కష్టపడే వారికి డెఫినెట్గా ప్రతిఫలం వస్తుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా ప్రజలు అయితే ఉన్నారు. సో 14 సీట్లకు పైగా మనకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 11 రోజులు చాలా కీలకమైనది. ఈ 11 రోజుల్లో
120 రోజుల పరిపాలన పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంది, 6 గ్యారంటీ స్కీమ్స్ ఏ విధంగా ప్రజలకు తీసుకురాబోతున్నారు, అదేవిధంగా అభయహస్తం మేనిఫెస్టో కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నాము, దీంతో పాటుగా 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు లోపు కూడా ప్రజలు అంటే రైతులకు ఇస్తామన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ ప్రజా పరిపాలన ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి, అదేవిధంగా జరగబోయే అభివృద్ధి పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టాలి. అభ్యర్థులకు పూర్తి స్థాయి అభ్యర్థులు దీనిపైన అవగాహన పెంచుకొని కార్యకర్తలు నాయకులను ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తూ ఓటర్లను కూడా దగ్గర తీసుకువెళ్ళాలి లక్ష్యంగా మాత్రం పనిచేయాలని కూడా ఈ జూమ్ మీటింగ్లో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. వారికి దిశ నిర్దేశించడం జరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు కూడా జూమ్ మీటింగ్లో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపదాస్ మున్షి, ముఖ్యమంత్రి సలహాదారులు అయినటువంటి వేము నరేంద్ర రెడ్డితో పాటుగా దీంతో పాటుగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్న ఏఐసిసి సెక్రటరీ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి విష్ణుదాస్ వీళ్ళందరూ కూడా జూమ్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ జూమ్ మీటింగ్లో అటు మంత్రులు పాల్గొన్నారు, పార్లమెంటు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు, అదేవిధంగా అభ్యర్థులు పాల్గొన్నారు. ఇటు బాగా జరిగిన పొద్దుపోయే వరకు కూడా జరిగినటువంటి మీటింగ్లో మాత్రం ఈ స్పష్టమైనటువంటి 10 అంశాలను కూడా నిర్దేశిస్తూ ఏం చేయాలి, 11 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది చాలా వార్ఫూట్గా యుద్ధ ప్రాతిపదికగా చేయాల్సిన పనులన్నింటిపైన కూడా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చేయడం జరిగింది. మరోవైపు ప్రచారంలో హోరెత్తిస్తున్నటువంటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతా ఉంది. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు నియోజకవర్గాల్లో ప్రచారంలో భాగస్వామ్యం అవుతున్నారు. సో ఎక్కడ కూడా ప్రచారానికి విరామం లేకుండా అభ్యర్థులు అయితే పనిచేయాలని కూడా ఒక దిశ నిర్దేశించడం జరిగింది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ సాదిక్. For more videos like this, subscribe Big TV channel.